మీడియా మిత్రులకు నమస్కారం. ఇందాకే మేము వార్త చూసినాం. ఏదో గవర్నర్ గారు కేటీఆర్ గారి ప్రాసిక్యూషన్కి ఏదో అనుమతి ఇచ్చిర్రు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి అని చెప్పి ఏదో వార్త చూసినాం. అయితే మొన్న 18వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినారు. ముఖ్యంగా పత్తి రైతులు, సోయా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి బైంసాలో కానీ ఆదిలాబాద్లో కానీ రైతులను కలిసి బోత్ నియోజకవర్గంలో, ముదల్ నియోజకవర్గంలో రైతులను కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు ప్రభుత్వం దృష్టికి, ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. ఎట్ ద సేమ్ టైం వరంగల్ జిల్లాలో మా నాయకులు హరీష్ రావు అన్న, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో నిరంజన్ రెడ్డి గారు, తర్వాత కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ గారు, కొప్పులీశ్వర్ గారు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులంతా పత్తి రైతులు, సోయా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55 లక్షల పైచిలిక ఎకరాల్లో పత్తి పంట పండుతుంది. ఈ సీజన్లో పండింది. ఇప్పటి వరకు కొనుగోలు లేవు. తర్వాత అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల పత్తి ప్రొడక్షన్ సరిగ్గా రాక రైతాంగం నష్టపోతే వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. తర్వాత ఇప్పుడు చలి బాగా పెరిగింది కాబట్టి, తేమ శాతం, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని పేరు మీద కూడా సిసిఐ వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెడితే దాన్ని ఆలోచించే పరిస్థితి లేదు. ఒక కిసాన్ యాప్, తపస్ కిసాన్ యాప్ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి చాలా చోట్ల రైతాంగానికి ఆ యాప్కి సంబంధించి అవగాహన లేకున్నా ఆ యాప్లో మీరు ఎంటర్ చేసుకుంటేనే మేము 7 క్వింటాల వరకు తీసుకుంటామని ఒక లిమిటేషన్ పెట్టి, అదేవిధంగా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి, చాలామంది పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ వేలిముద్రలు సరిగ్గా ఉండవు, బయోమెట్రిక్ సిస్టమ్ మార్కెట్లలో పెట్టి ఇట్లా అనేక రకాలుగా పత్తి రైతాంగాన్ని, సోయా రైతాంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ప్రజలకు, రైతాంగానికి మేలు కలిగించడానికి మా బీఆర్ఎస్ పార్టీ మొన్న 18వ తేదీ నాడు ముఖ్యంగా ఈ పత్తి పంట ఎక్కువ పండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానితోని బెంబేలెత్తిపోయినటువంటి రేవంత్ రెడ్డి, భయపడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు, డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొకసారి తెరదీసింది.